మంది భక్తులు అంటే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నంత జనం అన్నమాట. ఒకే రోజు ఒకే ఏరియాకి పోటెత్తితే పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. ఇప్పుడు ప్రయాగ్రాజ్లో సరిగ్గా ఇదే జరిగింది. సునామీలా విరుచుకు పడిపోయారు భక్తకోటి. ఎంత పకడ్బందీగా చర్యలు చేపట్టినా ఆపగలమా? వారి భక్తి ఉత్సాహాన్ని నిలువరించగలమా? అసాధ్యమే కదా. పైగా మౌని అమావాస్య తోడైంది. అమృత గడియలు. ఆ గడియల్లో స్నానం చేస్తే 1000 జన్మల పుణ్యఫలం. ఇదే మహాకుంభమేళాకు భక్తజనాన్ని పోటెత్తేలా చేసింది. చివరికి ఈ మహా విషాదానికి దారితీసింది. ఇంతకీ తొక్కిసలాటకు కారణం భక్తుల అత్యుత్సాహమా, అధికారుల నిర్లక్ష్యానికి చెల్లించిన మూల్యమా? మహాకుంభమేళాలో ఏదైతే జరగకూడదని యావత్ భారతం కోరుకుందో అదే జరిగింది. మొన్న తిరుమల, ఇప్పుడు మహాకుంభమేళా. ప్రాంతం మారిందంతే విషాదం అంతకు మించి అన్నట్లుగా ఉంది పరిస్థితి. 30 మంది చనిపోయినట్లు అధికారికంగా ప్రకటించారు. ఇంకా 90 మందికి తీవ్ర గాయాలయ్యాయి. సో భారీ ప్రాణ నష్టం జరిగింది. लगभग 90 घायलों को अस्पताल तक पहुंचाया, परंतु इसमें से दुर्भाग्यपूर्ण तरीके से 30 श्रद्धालुओं की दुखद मृत्यु हो गई है। इनमें से 25 की पहचान हो चुकी है और शेष की शिनाख्त की जानी बाकी है। మౌని అమావాస్య నాడు ప్రయాగరాజుకు భక్త కోటి క్యూ కడుతుందని తెలుసు. దాదాపు 10 కోట్ల మంది భక్తులొస్తారని అంచనా. అందుకు తగ్గ ఏర్పాట్లతో యూపీ సర్కార్ కూడా రెడీగా ఉంది. మంగళవారం ఉదయం నుంచే భక్త కోటి సునామీలా విరుచుకుపడింది. మంగళవారం మధ్యాహ్నానికే ప్రయాగరాజు వీధులన్నీ భక్తులతో కిటకిటలాడిపోయాయి. మనుషులే జామయ్యేంతగా కిక్కిరిసిపోయింది. ఇసుకేస్తే రాలనంత జనం. వీరిని కట్టడి చేసేందుకు కేంద్ర బలగాలు భారీగా మోహరించాయి. దాదాపు 60,000 మంది కేంద్ర బలగాలను రంగంలో దింపింది. దీనికి లోకల్ పోలీసులు అదనం. 2,700కు పైగా సీసీ కెమెరాలు, అదనంగా ఏఐ టెక్నాలజీతో పహారా. ఇంత పకడ్బందీగా యూపీ సర్కార్ ఏర్పాట్లు చేసినా జరగకూడని విషాదం జరిగిపోయింది. అసలే మౌని అమావాస్య. సూర్యోదయం కాక మునిపే పవిత్ర స్నానాలు చెయ్యాలి అన్న సెంటిమెంట్. ఎందుకంటే అది బ్రహ్మ ముహూర్తం. ఆ సమయంలో స్నానం చేస్తే సకల శుభాలతో పాటు పాపాలు హరించుకుపోతాయని భక్తుల విశ్వాసం. అందుకే భక్తజనం పోటెత్తింది. సూర్యోదయం లోపలే స్నానాలు చెయ్యాలి అన్న ఆరాటం పెరిగింది. అది కూడా త్రివేణి సంగమంలోనే చెయ్యాలి అన్న ఉత్సాహం. కానీ త్రివేణి సంగమానికి వెళ్లే దారులన్నీ కిటకిటలాడుతున్నాయి. బ్రహ్మ ముహూర్తంలోనే స్నానం చెయ్యాలన్న ఉత్సాహంతో అర్ధరాత్రి 1 గంట ప్రాంతంలో భక్తులంతా ఘాట్ల వైపు వడివడిగా పరుగులు పెట్టారు. దీంతో భక్తుల రద్దీ ఒక్కసారిగా ఎక్కువైంది. జనాలంతా వెళ్తున్నారే తప్ప ఎటువైపు వెళ్లాలి, ఎక్కడ స్నానాలు చెయ్యాలి అనే దానిపై ఎవరికీ అవగాహన లేదు. ఆ సమయంలో పెద్దగా లైట్లు లేవు, చీకటిగా ఉంది. పైగా అక్కడక్కడ చెత్త డబ్బాలున్నాయి. భక్తులు ఇవేమీ గమనించకుండా స్నానాలు చేసేందుకు ఘాట్ల వైపు అడుగులు వేశారు. ఆ సమయంలో చెత్త డబ్బాలు తగిలి కొందరు పడిపోయారు. దీంతో వెనుక వైపు నుంచి వస్తున్న వారు వారి మీద పడిపోయారు. పైగా అందరి చేతులు, తలలపై పెద్ద పెద్ద లగేజీ బ్యాగులుండడంతో తొక్కిసలాట తీవ్రత పెరిగింది. దీంతో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. रात्रि को 1 से 2 बजे के बीच में अखाड़ा मार्ग पर, जहाँ पे अखाड़ों के अमृत स्नान के दृश्य से बैरिकेड्स भी किए गए थे, तो बैरिकेड्स को फांद करके आने में कुछ श्रद्धालु गंभीर रूप से घायल हुए हैं। उन्हें तत्काल हॉस्पिटल में पहुंचा करके उपचार आदि की व्यवस्था उनके लिए की गई है। उनमें से कुछ श्रद्धालु गंभीर रूप से घायल हैं। అర్ధరాత్రి 1 గంట 2 గంటల ప్రాంతంలో తొక్కిసలాట జరిగింది. స్పాట్లోనే 20 మందికి పైగా చనిపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్తోన్నమాట. సకాలంలో పోలీసులు కూడా స్పందించలేదని భక్తులు వాపోతున్నారు. అయితే తొక్కిసలాటకు మరో కారణం కూడా వినిపిస్తోంది. అమృత్ స్నాన్ కారణంగా చాలా ప్లాంటూన్ వంతెనలు మూసివేయడంతో భక్తులు వెళ్లే మార్గం లేక బారికేడ్ల మధ్యలోనే కూరుకుపోయి పడిపోయారు. ఇది చూసి తొక్కిసలాట జరిగిందనే పుకార్లు వ్యాపించాయి. అంతేకాదు, త్రివేణి సంగమం వెళ్లే మార్గాల్లో వెళ్లే దారి, వచ్చే దారి ఒకటే కావడం, భక్తులు వెళ్లిన దారిలోనే తిరిగి రావడంతో తొక్కిసలాట జరిగిందన్న వాదన కూడా వినిపిస్తోంది. గాయపడ్డ వారిని సెక్టర్ 2 హాస్పిటల్ కి హుటాహుటిన తరలించి చికిత్స అందించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆస్పత్రిలో ఉన్న డెడ్ బాడీస్ లెక్కిస్తే 15 నుంచి 20 దాకా మృతదేహాలు కనిపిస్తున్నాయి. తెల్లవారుజామున 4 గంటలకు కూడా కొన్ని మృతదేహాలు అంబులెన్స్ లో రావడం కనిపించిందంటున్నారు బాధితులు. ప్రమాదం జరిగిన కొన్ని గంటలకు కూడా
మరణాలు, గాయపడిన వారి సంఖ్యకు సంబంధించి అధికారులు ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. ఘటనపై అఖిల భారత అఖాడా సమితి తీవ్ర విచారం వ్యక్తం చేసింది. జరిగిన ఘటన చాలా దురదృష్టకరమని, భక్తులకు ఇబ్బంది లేకుండా తాము త్వరగా స్నానాలు ముగించి ఘాట్లను ఖాళీ చేస్తామని అఖాడా ప్రకటించింది. आप देख रहे हैं मेरे साथ हजारों की संख्या में संत महात्मा नागा सन्यासी है और आज हम अमृत स्नान के लिए जा रहे हैं और हम यही कहना चाहेंगे कि हम बहुत जल्दी घाट खाली करेंगे और जितने भी यात्री यहाँ प्रयागराज में है वो सभी स्नान करें और जहाँ जहाँ आपको गंगा जी दिखाई देती है वहाँ सभी आस्था की डुबकी लगाएं। ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అయితే పుణ్య స్నానాలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రజలు సంయమనం పాటించాలని ఈ సందర్భంగా సీఎం యోగి విజ్ఞప్తి చేశారు. ఇటు ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఎప్పటికప్పుడు సీఎం యోగి ఆదిత్యనాథ్ నుంచి వివరాలు సేకరించి భక్తుల యోగక్షేమాలను తెలుసుకుంటున్నారు. की तत्परता के साथ व्यवस्था भी की गई है। उन सबके सकुशल स्वस्थ होने की भी हम कामना करते हैं। लेकिन मेरी अपील होगी कि कोई भी नकारात्मकता न फैलाने दें और न किसी अफवाह पर विश्वास करें। स्थिति नियंत्रण में है, हाँ दबाव जरूर है। మరోవైపు కుంభమేళా తొక్కిసలాట ఘటన రాజకీయంగా పెద్ద దుమారం రేపుతోంది. యూపీ ప్రభుత్వం చేతకానితనమే భక్తుల మరణానికి కారణమైందంటూ మండిపడ్డారు కాంగ్రెస్ అగ్రనేత ఎంపీ రాహుల్ గాంధీ. వీఐపీ సంస్కృతి, ప్రభుత్వ నిర్వహణ లోపం వల్లే తొక్కిసలాట జరిగిందని ఆరోపించారు. మహాకుంభ నిర్వహణ యోగి సర్కార్ వల్ల కావడం లేదని, నిర్వహణ బాధ్యతలను సైన్యానికి అప్పగించాలని డిమాండ్ చేశారు ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్. అయితే అఖిలేష్ యాదవ్ వ్యాఖ్యలపై స్థానిక బీజేపీ నేతలు మండిపడ్డారు. అఖిలేష్ యాదవ్ హయాంలోనూ తొక్కిసలాట జరిగిందని, ఆ సందర్భంలోనూ పదుల సంఖ్యలో భక్తులు చనిపోయారని గుర్తు చేస్తున్నారు. మౌని అమావాస్యకు ఒకరోజు ముందుగానే అంటే మంగళవారమే 5,50,00,000 మందికి పైగా భక్తులు త్రివేణి సంగమంలో స్నానాలు చేశారు. బుధవారానికి ఆ సంఖ్య డబుల్ అయింది. ప్రస్తుతం మహాకుంభమేళాకు వెళ్లే అన్ని రహదారుల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కైమూర్ జిల్లాలోని కుద్ర సమీపంలో NH-19 2 లేన్లలో కూడా పూర్తిగా ట్రాఫిక్ నిలిచిపోయింది. దాదాపుగా 50 కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ నిలిచిపోవడంతో భక్తులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కనీసం అంబులెన్స్ కూడా వెళ్లడానికి దారి లేకుండా వాహనాలు నిలిచిపోయాయి. దాదాపుగా 24 గంటల పాటు ట్రాఫిక్ జామ్లో చిక్కుకుపోయారు. ప్రయాగరాజు వైపు వెళ్లే అన్ని రహదారులు కూడా వాహనాలతో నిండిపోయాయి. 2013లోనూ కుంభమేళాలో తొక్కిసలాట జరిగింది. ఆ ప్రమాదంలో 42 మంది భక్తులు చనిపోయారు. కుంభమేళాలో ఏర్పాటు చేసిన ఫుట్ బ్రిడ్జ్ కూలిపోవడంతో తొక్కిసలాట జరిగింది.